మావల మండల కేంద్రంలో పశువులకు లంపీ స్కిన్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ శిబిరానికి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపీకిషన్ హాజరయ్యారు. ఈ వ్యాధి వైరస్ వల్ల వస్తుందని, ఒక పశువు నుండి మరొక పశువుకు సంక్రమిస్తుందని ఆయన తెలిపారు. ఎక్కువగా దోమలు, ఈగలు కాటు వల్ల మేత, నీళ్ల ద్వారా పీడిత పశువు నుండి పశువుకు మరో పశువుకు సంక్రమించే అవకాశం ఉంటుందన్నారు. ఇక వ్యాధిగ్రస్త పశువులను వేరే చోట కట్టి ఉంచాలన్నారు. మంద నుండి వేరు చేయాలని రైతులకు సూచించారు. అలాగే ముందస్తుగా నివారణ టీకాలు వేయించాలన్నారు. ఈ శిబిరంలో మావల వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ దొక్కిలి ప్రమిళ, నాయకులు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. లంపీ స్కిన్ డిసీజ్ సంబంధించిన వ్యాక్సినేషన్ కోసం మాలగ్రామంలో ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేయబడింది. ఈ క్యాంపు మన స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్, తర్వాత ఎంపీపీ, వైస్ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఈ మధ్య ఎక్కువగా విస్తరిస్తున్నటువంటి వ్యాధి. ఈ వ్యాధి మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం యావత్ భారతదేశాన్ని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి సాధారణంగా ఈ వ్యాధి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఏమడిగేదంటే ఈ వ్యాధి ఎలా వస్తుంది, ఈ వ్యాధి వల్ల ఏం ప్రమాదం, ఈ వ్యాధి వల్ల పశువులకు ఏమవుతుంది, ఈ వ్యాధి వల్ల మనుషులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా. ముఖ్యంగా ఈ లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి అనేది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. సాధారణంగా